ఇంట్లో నుంచి నా కఫీల్ ఫోన్ చేసి అన్నం ఇచ్చి అన్నం అయితే తినే మేమిద్దరం కలిసి బయటికి పోవాలన్నాడు. చూద్దాం లోపల అయితే ఏముందో అందాము. అన్నం అయితే 2 రకాలు ఉంది లోపల, చూసుకోవచ్చు మీరు. ఇచ్చే అన్నం నేను పడేస్తానేమో అని 2 రకాల అన్నం అయితే ఇచ్చినాడు. మధ్యలో చికెన్ ముక్క అయితే ఉంది, ఇంకా లాగిచ్చేయడమే. అన్నం తినేసి అయితే నేను నా కఫీల్ ని తీసుకొని ఇక్కడికైతే వచ్చినాను మామ. అందరికి డౌట్ రావచ్చు ఇదే కాడికి వచ్చేసావు అని. నేనైతే నా కఫీల్ ని తీసుకొని అతను ఆఫీస్ కి అయితే వచ్చినాను. ఇక పదండి లోపలికి, ఆఫీస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఆఫీస్ మొత్తం అయితే నా కఫీల్ దే మామ. ఇది వచ్చేసి క్లయింట్ వెయిటింగ్ జోన్. ఇక్కడ వచ్చి నా కఫీల్ కింద పనిచేసే వాళ్ళు అయితే ఉంటారు. చూసుకోవచ్చు మీరు లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. వచ్చేసి హైకోర్టులో నడిచే కేసు ఫైల్స్ మామ. ముందర చూసుకుంటే ఈ ఆఫీస్ లో నుంచి మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. నేనైతే ఇక్కడికి వేరే పని మీదకి వచ్చి ఈ ఆఫీస్ లోకి అయితే పిలుచుకొచ్చాను, నాకు రా ఆఫీస్ చూద్దు అని. నేనైతే అసలు ఊహించలేదు మామ నా కఫీల్ ఇంత పెద్ద లాయర్ అని. హైకోర్టులో లాయర్ అని తెలుసు గానీ ఇంత పెద్ద ఆఫీస్ ఉంది, ఇతని కింద ఇంకా పని చేసే వాళ్ళు లాయర్స్ ఉన్నారని నాకైతే తెలీదు అసలు. ఆఫీస్ లో నుంచి అయితే కింద ఒక హైవే అయితే కనపడుతుంది మామ. చూసుకోవచ్చు మీరు. కోయిట్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ హైవే రోడ్డు తెలిసి ఉంటే కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. పైన నుంచి ఆ కార్ లో చూస్తా ఉంటే చీమలు పోయినట్టు పోతున్నాయి. ఇంకా నేనైతే నా కఫీల్ ఇచ్చిన జ్యూస్ తాగుతా ఇక్కడైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను లోపల. ఇక్కడ ముందర కనపడుతున్న బిల్డింగ్స్ ఏరియా మొత్తం వచ్చేసి సాల్మియా. కింద చూసుకుంటే ఒక హైవే నుంచి ఇంకో హైవే లోకి రోడ్ అయితే కలుస్తుంది. కోయిట్ లో ఉన్న వాళ్ళు అయితే చెప్పండి ఏ రోడ్డు. ముందర ఇంత పెద్ద సముద్రం ఉంది, ఈ సముద్రంలో ఒక్క షిప్ కూడా కనపడడం లేమమ్మా.